వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా పెన్షన్ బిల్లులో ఇప్పటి వరకు అయితే ఎటువంటి కదలిక లేదండి. సో ఉదయము 10 గంటల సమయానికి మనం చూస్తున్నాము. సో ఇప్పటి వరకు కూడా మనకు కదలిక లేదనమాట. 10 AM వరకు కూడా. సో ఆగస్ట్ 7th వచ్చింది. సో ప్రొద్దుటూరు నాట్ క్రెడిటెడ్. యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. అనంతపూర్ నాట్ క్రెడిట్. పుత్తూరు, సో కూటమి గవర్నమెంట్ కూడా ఫాలోయింగ్ వైసీపీ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లా చేస్తుంది. కడప డిస్టిక్ లో నాట్ క్రెడిటెడ్. ఇక పడనోళ్ళ సంగతి కూడా ట్వీట్ చెయ్యండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎప్పుడు పడతాయి, అసలు పడతాయా పడవా అని అంటున్నారు. సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అనంతపూర్. ఇక 7th అన్న పెన్షన్స్ క్రెడిట్ అవుతాయా? No difference between ICP government, both governments. Same. I have not received message from SBI whether it credited or not, but my loan installment mentioned. Nandapur family pension not received. No message about from SBI. No difference between both governments. Don't not received. కామెంట్స్ చదవడం కాకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి. సో ఈరోజు 6th ఆగస్టు. సో నిన్నటి రోజున పెన్షన్ రాలేదు బ్రో, పడలేదు, ఒక ఛానల్లో పెట్టు. 2 గవర్నమెంట్స్ ఒకటే లైఫ్తో ఆడుకుంటున్నారు. సో అందరూ లైఫ్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ గవర్నమెంట్స్. డోంట్ వరీ, పెన్షన్స్ అంతా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మీరు వర్కౌట్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళండి. అది తప్పకుండా సార్, నేను చేసేది అందుకోసము. థ్యాంక్ యూ అండి. దేవుడా నా పెన్షన్ క్రెడిట్ చేయండి స్వామి. డోంట్ బిలీవ్ దీస్ పొలిటికల్ లీడర్స్. నంది కొట్కూరు నాట్ రిసీవ్డ్. గౌరవ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి నా విన్నపం ఏమనగా, గ్రౌండ్ రియాలిటీలో 9 గంటల సమయానికి కూడా పెన్షన్ క్రెడిట్ కాలేదు. ఈ సమస్యపై దృష్టి ఉంచి క్రెడిట్ అయ్యే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. ఎస్ అండి. సో ఐ లైక్ దిస్ కామెంట్. అయ్యా, నేను రాష్ట్ర పెన్షనర్. నా వయసు 75 సంవత్సరాలు. ఎలాంటి ఆందోళన చెందవద్దు. మా కర్మగాలి బాధపడుతున్నాము, కానీ ఈ నెల ఆఖరు కన్నా పడతాయా లేదా? మీకు తెలియని విషయాలు ఎందుకు చెప్తున్నారు? అసలు కారణం మీరు చెప్పకుండా దాస్తున్నారు అని అయితే అంటున్నారండి. సో నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ గవర్నమెంట్స్. మోసపు మాటలు ఎందుకు చెప్పవచ్చు. మీరు జీతాలు ఇచ్చినాము అనుకుంటే అట్లా లేదు. అర్థం కావట్లేదండి. ఎస్టీఓ చిత్తూరు పెన్షన్ నాట్ రిసీవ్డ్ టిల్ నౌ. ఇలానే జరిగితే చేస్తాం. సారీ ఫ్రెండ్స్, ఎందుకు బాధ్యులు ఎవరు అని కూడా అంటున్నారు. సో ట్వీట్ ముఖ్యం కాదు. పెన్షనర్స్ కర్నూలులో ఇంకా ఇంతవరకు జమ కాలేదు, కానీ అందరికీ వేశామని చెప్తున్నారు. మా బాధను అర్థం చేసుకోండి అని చెప్తున్నారండి పెన్షనర్స్. కొత్త ఇన్ఫర్మేషన్ ఏమిటి? ఏమి చెప్తున్నావో అర్థం అవుతోందా? సో నాకే క్వశ్చన్ చేశారండి. సో ఆదోని నాట్ రిసీవ్డ్ పెన్షన్. ఐ డోంట్ గెట్ సాలరీ. మై మదర్ పెన్షన్. మాకే అర్థం కాలేదు ఎప్పుడు పడుతుందో. ఫ్యామిలీ పెన్షనర్స్కి ఏం చెప్తామంటున్నారు. అధికారులకు తెలియంది ఏమీ ఉండదు. సమస్య అంతా డబ్బు లేదు అని చెప్తున్నారు, అందుకే జమ కాలేదు. సో ఈ విధంగా మనకు బోలెడన్ని మెసేజ్లు అయితే చేశారండి. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే,
ఈ కామెంట్స్ చదవడం ఎందుకు తెలుసుకొని తెలిసింది ఉంటే చెప్పొచ్చు కదా! సో, ఇదంతా టైం వేస్ట్ అవ్వడం ఎందుకు అని అయితే అంటున్నారు. సార్ ఇప్పుడు గవర్నమెంటే ఏమి బయటికి ఏమి చెప్పడం లేదు. సో, కాబట్టి మనం ఏం చెప్తాం చెప్పండి. సో, గవర్నమెంట్ జమ చేయాలన్నమాట. సో, క్రెడిట్ చేస్తే సాలరీస్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తే ఏం చెప్పకపోయినా పర్లేదు. సో, జమ కావటం లేదు కాబట్టి ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి స్టేట్‌మెంట్ రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో, అందుకోసమే మనం ఏమి చెప్పలేమండి. సో, ఏం చెప్పినా గూడా జమ అయితే తప్పకుండా చెప్తాను. సో, జమ కావటం లేదు. ఈరోజు ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఏందంటే ఆగస్టు 10 ఏఎంకి బిల్లులలో కదలిక లేదు. ఇంతకు మించి ఏం లేదండి అప్డేటు. సో, చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. ఏదేదో అంటే ఇవి మీ కామెంట్సే నేను చదివి వినిపిస్తున్నాను. ఎందుకు వినిపిస్తున్నానంటే, సో, ఎవరో చూసేవాళ్ళు ఏదో ఒకరన్నా యాక్షన్ తీసుకుంటారు కదా! అని జెప్పేసి అంటే వాళ్ళ దృష్టికి ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు మనమే పబ్లిసిటీ చేసుకోవాలండి. లేదంటే ఎవరికి తెలుస్తుంది జెప్పండి. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఎవరికీ చెప్పలేరు. సో, ఈ విధంగా ఒక మీడియం లాగా అంటే ఒక మీడియా లాగా మనము ఈ న్యూస్‌ని పబ్లిష్ చేయడం వల్ల ఎవరో ఒకరు అఫీషియల్స్ చూసి, సో, దీనికి స్పందించి ఏదైనా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. వాళ్ళు స్పందించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు చేసేదైతే చేస్తూ ఉంటారు కాబట్టి, సో, అందుకోసమే వీడియోస్ అయితే చేస్తున్నా అండి. మీ కామెంట్స్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని నేను చెప్పి వినిపిస్తున్నా అన్నమాట. సో, కాబట్టి అందుకోసమే అండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ముందుగానే చెప్పేవాడిని. అంటే ఖచ్చితంగా జమ అయితే నేను ఫస్ట్ మన ఛానెల్‌లోనే పబ్లిష్ చేస్తానండి. సో, ఏదైనా సరే బిల్లులలో కదలిక వచ్చిందంటే తప్పకుండా మన ఛానెల్‌లో పబ్లిష్ అయితే అవుతుందండి. సో, ఇది ఫ్రెండ్స్ మా ఎప్పుడు చెప్పేలాగే ఆగస్టు 1 తేదీ జమ అయింది. 2 తేదీ జమ అయింది. 3 తేదీ జమ అయింది అంతే. ఇంకా 4, 5, 6, 7 సో, ఇవన్నీ పూర్తిగా జమ కాలేదు. ఈరోజు జరుగుతోంది. రన్నింగ్‌లో ఉందన్నమాట. సో, ఇంతవరకు జీతాలు, పెన్షన్‌లు జమైన తాజా సమాచారం అయితే ఇలా ఉంది. ఒకవేళ బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే వెంటనే మన ఛానెల్‌లో పబ్లిష్ చేస్తాను. సో, వీడియో నచ్చినట్లయితే తెలుసు కదండీ! వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీ అభిప్రాయాన్ని ఎప్పటిలాగే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.